హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అదేంటంటే హీరో వచ్చినప్పుడు అనుకుంటా, ఆయన వచ్చాడు ఆయన రంగులు వేశారు, ఆయన వచ్చాడు ఆయన ముగ్గులు వేశారు, ఆయన వచ్చాడు ఆయన బూర్లు వేశారు, వచ్చినప్పుడు తలుపు తీయటం కాదు, వచ్చినప్పుడు మనోడా కాదు తెలుసుకోవాలని చెప్పి డైలాగ్ ఉంటుందండి. సేమ్ ఇక్కడ కూడా మనకి హైడ్రా రంగనాథ్ గారు ఆయన వచ్చినప్పుడు ఆయన ఫోటోలకి ఆయన కటౌట్లకి పాలాభిషేకాలు చేశారు, ఆయన నడుచుకుంటూ వెళ్ళే వాటికి ఇంటర్వల్ చేశారు, కేజీఎఫ్ రేంజ్లో బీజిఎంలు చేశారు. ఇంకా ఆయన వచ్చేసాడు, మొత్తం తెలంగాణలో హైదరాబాద్లో చెరువులు మొత్తం పరిరక్షణ అయిపోతున్నాయి, ఆక్రమణల పేరుతో తొలగింపు పేరుతో ఇంకా ఆయన అసలు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఆయన అంతా ఆయన ఇంత అని చెప్పి నడిచింది. సీన్ కట్ చేస్తే అక్కడి నుంచి వన్ బై వన్ పేద ప్రజల ఆక్రోశాలు వాళ్ళ ఏడుపుల వీడియోలు మనం చూస్తూ వచ్చాం. అనేక సందర్భాల్లో కోర్టు కూడా సీరియస్ అవుతూ వచ్చింది. ఎందుకు? బుల్డోజర్లతో జనాన్ని భయాందోళనకు గురి చేస్తున్నారు అని చెప్పి అనేక సార్లు చెప్తూ వచ్చింది. అనేక సార్లు కోర్టులు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా మనకు గడిపడింది. చట్టబద్ధమైన ప్రక్రియను గాలికి వదిలేసి నిబంధనలను పట్టించుకోకుండా చివరికి న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న వరుస ఆరోపణలు ఆయనను ఇప్పుడు ఇరుకున పడేసాయని చెప్పచ్చు. ఎందుకంటే లోతుకుంటా అనుకుంటా ఏరియాకి సంబంధించి శాంతా శ్రీరామ్ అనే ఒక కన్స్ట్రక్షన్స్ 40 ఎకరాల భూమి అది. సో దాంట్లోకి వెళ్ళొద్దు, అది గతంలో ఎప్పుడో అంతకుముందు కూడా 2 సార్లు కోర్టులో కేసు నడిచింది, గవర్నమెంట్ ఓడిపోయింది ఆ విషయంలో. ఆ భూమి ఆ ఓనర్ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ అయిందని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా రంగనాథ్ గారు ఆ భూమిలోకి మరోసారి ఎంటర్ అయ్యారు. ఆల్రెడీ ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో నర్సయ్య అనుకుంటా ఆయన పేరు, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆయన వీళ్ళ ఆఫీస్కి పిలిపించారు, రకరకాల మాటలు జరిగినాయి. మనకు తర్వాత ఏం జరిగింది తెలియదు, కానీ కోర్టు కలగజేసుకుంది. అది పూర్తిగా ప్రైవేట్ భూమిలోకి మీరు వెళ్ళొద్దు అని చెప్పారు రంగనాథ్ గారికి. అయినా ఆయన వినలేదు. ఒకసారి అయిపోయింది, రెండోసారి అయిపోయింది, మూడోసారి కోర్టు అయితే చాలా సీరియస్ అయిపోయింది. చాలా సీరియస్ అయ్యి కోర్టు వారు, బహుశా జడ్జి గారి పేరు శ్రీనివాస్ గారు అనుకుంటా, శ్రీనివాస్ గారు చాలా సీరియస్ అయ్యారు. ఆయన చాలా సీరియస్ అయ్యి ఈయన ఒక రంగనాథ్ గారిని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, నాకు తెలిసి నేను ఎప్పుడు వినలేదు, గతంలో 2-3 సార్లు చాలా కోర్టులు మిమ్మల్ని అరెస్ట్ చేయమంటాయా అని చెప్పారు. సహజంగా ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని కోర్టులు కనుక మిమ్మల్ని అరెస్ట్ చేయమంటారంటే వాళ్ళు సిగ్గుతో తలదించుకొని జైలు చేతులుగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మరి రంగనాథ్ గారికి మరి కోర్టులు ఏముందిలే అనుకున్నారు, ఏమో తెలియదు. కానీ మరోసారి ఈయన వెహికల్స్, ఈయన మనుషులు ఆ ప్రైవేట్ ల్యాండ్లోకి దిగారు. ఈయన వెహికల్ ఎలా ఉంటుందో తెలుసుగా, నల్లగా ఏదో ఒక యుద్ధానికి వెళ్తున్నట్టు. దాని గురించి కూడా కోర్టులు చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేశాయి. అలాంటి వెహికల్స్ మీకు అవసరమా, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే వెహికల్స్ మీకు అవసరమా అనేది కూడా కోర్టులు వ్యాఖ్యలు చేశాయి. మనవాళ్ళు ఏం పట్టించుకోదు కోర్టు వ్యాఖ్యల్ని. సో ఈసారి కోర్టు ఆల్రెడీ మూడోసారి కూడా రంగనాథ్ గారు ఆ భూముల్లోకి వెళ్ళినప్పుడు కోర్టు చాలా సీరియస్ అయింది. మీరు ఒక అలవాటు పడ్డ నేరస్తుడు అనే ఒక పదాన్ని వాడారు కోర్టు వారు. ఇది చాలా తీవ్రమైన పదం. ఇంకోళ్ళు అయితే అసలు రిజైన్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు ఆ మాటకి. మరి దాన్ని ఏం పట్టించుకోవాలి. అలవాటు పడ్డ నేరస్తుడు మీరు కనుక మరోసారి ఆ ప్రైవేట్ భూముల్లోకి వెళ్తే ఈసారి 10 మంది సైనిక, అది డిఫెన్స్ కిందకు వస్తుంది అనమాట ఆ ల్యాండ్, అదంతా 10 మంది సైనిక అధికారులను తీసుకెళ్ళి రంగనాథ్ని తీసుకెళ్ళి ఆర్మీ బ్యారక్స్లోకి పడేయండి అని చెప్పి ఆ అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసి దాదాపుగా అంతా అయిపోతుంది అనుకున్న టైంలో ఇంకా రంగనాథ్ గారు ఏజీ గారిని కలిసి కొంత డిస్కషన్స్ జరిగి ఏదో అక్కడతో ఆగింది. కోర్టు వాయిదా వేశారు. ఈరోజు కోర్టు మళ్ళీ తీవ్రంగా స్పందించి ఈయన ఆ పదవికి అనర్హుడు, ఆ పొజిషన్లో ఈయన హైడ్రా కమిషనర్గా ఈయన కాకుండా ఒక ఐజీ స్థాయి అధికారిని నియమించండి అని చెప్పి కోర్టు సిఎస్కి లేఖ రాశారు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? ప్రభుత్వం దీనిపైన పైకోర్టుగా ఏమైనా వెళ్ళబోతుందా? ఇంకెందుకులే చాలు, ఇప్పటికే దీనిపైన బాగా వ్యతిరేకత వస్తుంది కదా, ఇంకా ఆపేద్దాం అనుకొని విత్డ్రా అవుతుందరా, రంగనాథ్ గారి ప్లేస్లో మరో కొత్త వాళ్ళని నియమిస్తారా? అసలు ఏం జరగబోతుంది అనేది ఇవాళ మన బిగ్ టాక్లో అంశం. దీని గురించి మనతో పాటు మాట్లాడటానికి బీజేపీ నాయకులు అందెం రామిరెడ్డి గారు. రామిరెడ్డి గారు నమస్తే అండి. రామిరెడ్డి గారు చెప్పండి. రామిరెడ్డి గారు నమస్తే అండి, వినిపిస్తుందా? నమస్తే అన్నాను, నేను కూడా నమస్తే. సో ఇది చూస్తారు అంటే కోర్టు చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. అంటే నాకు తెలిసినంత వరకు ఏదన్నా ఒక కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఏదన్నా అయితే కోర్టు ధిక్కరణ చేస్తే ఒకసారి, రెండోసారి, మూడోసారి, ఈయన 3 సార్లు కూడా ఇంకా ఇప్పటికీ కూడా కోర్టు ఆయన అరెస్ట్ చేయమన్నట్లేదు. బహుశా పదవి నుంచి తొలగించమన్నారు. ఇన్నిసార్లు కోర్టు వ్యాఖ్యల్ని ధిక్కరిస్తూ, కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఇంత అగ్రెసివ్గా ముందుకెళ్తున్నారంటే అంటే వెనకెవరి నుండి నడిపిస్తున్నారా, లేకపోతే రంగనాథ్ గారి శైలి అలాంటిదా? హైడ్రా గురించి ఏమంటున్నారు మీరు? రెండు ఉన్నాయండి. వెనక ఉండి నడిపిస్తున్నారు, రంగనాథ్ స్టైల్ కూడా అదే, రెండు కలిసినాయట. అందుకే ఆ స్థాయిలో 63 కోట్ల దిక్కన్న కేసులు అంటే మామూలా? దేశంలో ఏ అధికారి మీద కూడా
ఇంతవరకు 63 కోట్ల ధిక్కరణ కేసులు రాలే. అసలు ఏ వ్యక్తి మీద కూడా రాలే అనుకుంటా నాకు తెలిసి. ఏమైనా సబ్జెక్ట్ కరెక్షన్ ఉంటే చెప్పండి. ఏ వ్యక్తి మీద కూడా 63 కోట్ల ధిక్కరణ కేసులు వచ్చిన సందర్భం ఉందని నేనైతే అనుకోవట్లేదు దేశంలో. అంతా వచ్చినాక కూడా మనిషి ఏంటంటే ఒకవైపు కోర్టు క్షమాపణలు, ఇంకోవైపు కూల్చివేతలు. అది ఏంటంటే అంత ఘోరం ఏంటంటే అందుకే కోర్టు ఏమైందంటే అలవాటు పడ్డ నేరస్తుడు అని కామెంట్ చేసింది. అంతకుముందే అరెస్ట్ చేయమని పట్టిద్దామనుకుంటే మళ్ళీ ఆగిపోయింది. అయినా మళ్ళీ చేస్తుంటే అలవాటు పడ్డ నేరస్తుడు, అది కరెక్ట్ షూట్ అవుతుంది రంగనాథ్కు, హైదరాబాద్ రంగనాథ్కు. అలవాటు పడ్డ నేరస్తుడు అనేది కరెక్ట్ షూట్ అవుతుంది. ఎందుకంటే ఆయన మొదటి నుంచి ఒకే స్థానం మీద ఉండట్లేదు. ఏది FTL ఉంటే కూల్చేస్తాం, బఫర్ జోన్లో కూల్చేస్తాం అన్నది ఎప్పుడైతే ఫాతిమా కాలేజీ ఇష్యూ అయిందో మేము ఆక్యుపై కాని వాటికే వెళ్తాం, బిల్డింగ్లకు అయిన వాటికి మేము వెళ్ళమని కొత్త స్టాండ్ కలరింగ్ ఇచ్చాడు దాన్ని సేవ్ చేయడం కోసం. మొదలేమన్నారంటే అకాడమిక్ కాలేజీ నడుస్తుంది, పిల్లల భవిష్యత్తు దెబ్బతీయద్దు, అకాడమిక్ ఇయర్ అయిపోయినాక మేము చర్యలు తీసుకుంటామండు. తర్వాతనేమో మేము అంటే ఆక్యుపై కాని బిల్లులకే అన్నాడు. కానీ అది కోర్టులో ఉంది, కోర్టు నడుస్తుంది. అది హైకోర్టులో ఉన్నప్పుడు అట్లా అనలేడు కదా. ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఫాతిమా కాలేజీ కూలగొట్టాలని నోటీస్ ఉందో ఇప్పుడు అదే ఫాతిమా కాలేజ్ FTL లేదు అని స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ ప్రభుత్వం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం లాగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వమే చెరువుతో మట్టి పోసి నింపి కట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంటే నడుస్తుంది, అది నడుస్తుంటే చూస్తూ ఊకుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే కోర్టు అడిగింది GHMCని 3 సార్లు అడిగింది, మీ అనుమతులు ఉన్నాయా బిల్డింగ్లకని. GHMC రిప్లై ఇవ్వలే. ఏంది 3 సార్లు అడిగితే GHMC ఆ బిల్డింగ్లకు అనుమతి ఉన్నాయంటే రిప్లై ఇవ్వట్లే అని హాట్ కామెంట్ కూడా చేసింది. ఇప్పుడు అది ఏంటంటే దాన్ని ఏం చేశారంటే రేవంత్ రెడ్డి ఇంకొక కేసీఆర్ లాగానే, సేమ్ కేసీఆర్ లాగానే ఒకవైపు ఆ సలకం చెరువులో ఆ ఫాతిమా కాలేజీ ఉన్న బిల్డింగ్ ఒకవైపు మట్టి పోసి పూడ్చారు, మిగతాది నీళ్లు కనబడకుండా మట్టి పోసి పూడ్చి మధ్యలో ఉన్నదాన్ని అది ఏంటంటే అదంతా చెరువు కాదు, ఇగో పక్కన కూడా భూమి ఉంది చూడండి అన్నట్టు ఇంత దుర్మార్గానికి తెగదీస్తుందంటే దానికి హైదరాబాద్ రంగనాథ్ ఫుల్ డైరెక్షన్ ఇస్తున్నా, రేవంత్ రెడ్డి డైరెక్షన్, రంగనాథ్ యాక్షనా. ఇంత దుర్మార్గం అయితే అసలు ఏ మాత్రం భరించలేంది. కాబట్టి హైకోర్టు ఇప్పటిదాకా ఓపిక పట్టలేదు. చాలా ఇది 63 కేసులు కోర్టు ధిక్కరణ కేసులు రావాలి వచ్చినాక అంటే ఇక ఓపిక నశించింది హైకోర్టుకు. నశించే ఈ చర్య తీసుకుంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పార్టీ కానీ మేము కోర్టు ఆదేశాలను పాటిస్తా అనట్లేదు, మేము కోర్టు ఆదేశాలు పాటిస్తా అనట్లేదు. అలా ఇంకా ఏం చూద్దాం, ఎందుకంటే దిగలే, ఇంకా అహము ఇద్దరికి దిగలే, ముఖ్యమంత్రికి దిగలే, హైదరాబాద్ కమిషనర్ దిగలే. ఇప్పుడు తర్వాత ఇంకా సీరియస్ యాక్షన్ రావాల్సి ఉంటుందేమో. ఇప్పటి కూడా ఇంకేమైనా లూప్ హోల్స్ ఉంటాయి. ఇంతకుముందు ఒక ఛానల్లో కానీ మాట్లాడుతూ అది ఆర్డర్ ఇవ్వగానే అయిపోద్దా, ఏం చేయాలని మేము ఆలోచించుకుంటాం, మా వాళ్ళ అది ప్రభుత్వం పార్టీ ఆలోచించుకుంటుంది అంటే హైకోర్టు ఆర్డర్ తొలగించే ఆర్డర్ కూడా లెక్కలేదా? ఆ స్థాయిలో ఉండరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ఆ ఎజెండానే కలెక్షన్, అది హైదరాబాద్ అనేది పెట్టిందే కలెక్షన్ కోసం. ఇక వాళ్ళ ఛానల్లో కొన్నిటి ఏం చెప్తుంటే ఆహా ఓహో అని ఇదిగో పులంటే అదిగో తులకు అన్నట్టు కీర్తిస్తున్నారు. ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉన్నా ఒక నిలకడలేని పరిస్థితి. ఇప్పుడు డబ్బున్నోళ్లకు అదే రాజకీయ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, పట్నం మహేందర్ రెడ్డి కానీ, ఓవైసీలు కానీ వీళ్ళకు నీతి, పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు ఇంకో నీతి. GHMC పర్మిషన్ ఇచ్చి బ్యాంకులు లోన్లు ఇచ్చిన కట్టిన బిల్డింగులు కొడుతుడు, ఏ పర్మిషన్ లేని బిల్డింగు దాన్ని కాపాడుతుడు. చెరువు మధ్యలోని అసలు FTL కాదు, బఫర్ జోన్లో ఉందో లేదో తెలియదు, ఉందని చెప్పి పర్మిషన్లు ఇచ్చి లోన్లు ఇచ్చిన దాన్ని కూలగొడుతురు. నది మధ్యలో, చెరువు నది మధ్యలో ఉన్నదాన్ని లేదా ఈ చెరువు మధ్య FTLలోనే లేదని అంత ఘోరంగా అబద్ధాలు పొంపుతున్నారు. ఇంత దీనికన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. ఇంతకన్నా అధ్వానం ఏ ప్రభుత్వం, ఏ పార్టీ చేయదు, ఏ అధికారి చేయదు. రంగనాథ్ అంత ఘోరంగా దిగజారుండు. ఆయన ఒక IAS ఆఫీసర్ అనుకోవట్లేదు. సేమ్ సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఏ విధైతే కేసీఆర్కు ఊడిగం చేసిండో అది సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా లెక్క చేయనన్నాడు. ఏది రైతులకు విత్తనాలు అమ్మడంలో అమ్మకూడదని మీటింగ్ పెట్టి తర్వాత ఆయన రిజైన్ చేయించి ఆయన ఎమ్మెల్సీ చేసాడు. ఆయన కేసీఆర్ కాలు మొక్కిండు. అంటే ఉన్నత స్థాయి అధికారులను కేసీఆర్ కానీ
రేవంత్ రెడ్డి గారిని లోబర్చుకొని మొత్తం తమ తమ ఇష్టానుసారంగా నిజాములు అధికారం నడిపినట్టు వీళ్ళిద్దరు ఇప్పుడు కేసీఆర్ అదే విధంగా నడిపిండు. అందుకే ప్రజలు కేసీఆర్ని పొందబెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పరిధిలో, అప్పుడు వెంకట్రామరెడ్డి సిద్దిపేట కలెక్టర్ అయితే ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగరాజు, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లే. ఐఏఎస్ ఆఫీసర్లనే ఈ స్థాయిలో వాడుకుంటారంటే కింది స్థాయి అధికారుల పరిస్థితి ఏంది, ఎంత దుర్వినియోగం చేస్తుడు. ఇప్పటికీ ఇంకా ఏ మాత్రం సిగ్గుపడట్లేదు. కోర్టులు చివాట్లు పెట్టినా, కోర్టులు ఇంతమంది రేవంత్ రెడ్డి 2-3 సార్లు పెడితే సారి చెప్పడం, నెక్స్ట్ టైం అదే పొరపాటు చేయడం, సారి చెప్పడం, ఈయన కూడా ఓ దిక్కు సారి చెప్పడం, ఇంకో దిక్కు కూలగొట్టడం. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు చైతన్యమైందో మెయిన్ మీడియానే కాకుండా సోషల్ మీడియా కూడా ఇలాంటి తప్పులను అద్భుతంగా ఆడుకుంటుంది. జాగ్రత్త పడాలి. ఇప్పుడు కేవలం ఇది తొలగించడం కాదు, కోర్టు దిక్కని కేసులు శిక్షలు కూడా పడతాయి. టైం పడుతున్నది కోర్టు వాటికి, కానీ శిక్షలు కూడా పడతాయి. మిగతా అధికారులు దీంతో జాగ్రత్త పడాలి, లేకుంటే వాళ్ళు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు. రైట్ అండి. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి ప్రముఖ అనలిస్ట్ తాటికాల జయరాం గారు. జయరాం గారు నమస్తే అండి. నమస్తే జయరాం గారు. అంటే సహజంగా అంటే కోర్టు ధిక్కరణలు ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు ఈ అంశంలో కూడా లోతుకుంటా ఈ భూమి సంబంధించిన దాంట్లో కూడా ఇది 3వ సారి 4వ సారి ఆయన కోర్టు కంటెంప్ట్ అవ్వటం, అయినా ఇంకా ఆయన పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవ్వలేదు. సో వెనకండి ఎవరైనా రక్షిస్తున్నారు. దాంతోపాటు ఇప్పటికి కూడా ఆయన ఏమంటున్నారంటే రంగనాథ్ గారు, నేను ఆ భూముల్లోకి వెళ్ళలేదు, ఎవరైతే ఆ భూమికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అవాస్తవాలతో కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ఆయన కోర్టు తీర్పుని కూడా గౌరవించినట్టుగా నాకు కనపడతలేదు. ఏమంటారు మీరు? ఒక రంగనాథు 63 కేసులు. టైటిల్ బాగుందండి. ఇంతకుముందు రామరెడ్డి అన్న చెప్పింది 100కు 100% వాస్తవము. వాటితో నేను ఏకీభవిస్తున్నాను, డౌటే లేదు, ఏమాత్రం కన్ఫ్యూజన్ లేదు. ఏకీభవిస్తూ ఇంకా రామన్న వదిలేసిన వాటిని కంటిన్యూ చేస్తాను. రంగనాథ్ ఏమంటుకుంటున్నాడంటే, రేవంత్ రెడ్డి నా జేబులో ఉన్నాడు, రేవంత్ రెడ్డి ప్యాకెట్ లో నేనున్నాను, మా ఇద్దరి విషయాలు ఉన్నది, మేము దోసుకోవచ్చు పంచుకోవచ్చు అనే నైపథ్యంతో పనిచేస్తున్నారా అనేది ప్రజలకు అనుమానం. మరొక అంశాలు వచ్చేసి పేదల ఇండ్లను కూల్చినంత తేలిగ్గా పెద్దల దగ్గర పోవడానికి రంగనాథ్కి ఇంకా చెప్పాలంటే జనాలు అనుకున్నారు, నేను అనుకోవటం లేదు, జనాలు చాలా సందర్భాలు చెప్పారు, రంగనాథ్కు ఉత్సపడితే నిజంగా దమ్ముంటే నువ్వు ఆ పని ఎందుకు చేయవని ప్రజలు అడుగుతున్నారు. ఇది నేను అన్నది కాదు, ఇది మీరు యూట్యూబ్ లో పోతే రంగనాథ్ను నానా బూతులు తిడతారు జనాలు. నేను చాలా సున్నితంగా చెప్తున్నాను అని. ఇంకా రంగనాథ్ ఏం చెప్తున్నట్టే, నిజంగా నీ చేత అయితే ఓవైసీ కాలేజీలో కూర్చోగా రంగనాథ్ నీకు దమ్ముందా అని కూడా అడిగాడు. ఇలా ఓవైసీయే కాదు, నీ పార్టీలో ఉన్న నాయకుల ఇంట్లో నువ్వు కూర్చుతావా, ఆ వాటి సంగతి చూస్తావా, ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకుల ఒక్కొక్కల వివరాలు అడ్రస్లతో సహా జనాలు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ ఎవ్వి కనిపించవు రేవంత్ రెడ్డికి, రంగనాథ్కి. రేవంత్ రెడ్డి అన్న హైడ్రా పెట్టేస్తే ఫస్ట్ కూల్చాల్సింది తిరుపతి రెడ్డిలో, అది కనిపించదు. వాటికేమో కాపలాలోగా ఉంటాడు. మరి అంత సిన్సియర్ కాపలాదారిని ఏమనాలో అర్థం కాదు నాకు. కాపలాదారు అంత సిన్సియర్ కాపలా ఎవరికి కాపలా అయినంటే రాజకీయ నాయకులకు కాపలా. ఒకవైపు వచ్చేసి రాజకీయ నాయకులతో పాటు జయరాం గారు రాజకీయ నాయకులతో పాటు బడా బడా బిల్డర్లకు కూడా కాపలా. రాజకీయ నాయకులకు కాపలా, అధికారానికి కాపలా, డబ్బుకు కాపులా, ఇంకా చెబితే అహంకారం ఉన్నోడికి కాపలా. మరి ఈ కాపలా జవాబుదారితనము ఇది ప్రజల పక్షాన ఎందుకు లేదు అన్నది రంగనాథ్ ఒకసారి కూర్చొని ప్రశ్నించుకోవాలి. అరే నేను మనిషిని, ఐపీఎస్ పక్కన పెట్టేద్దాం, నేను మనిషిని, నా కుటుంబంలో మనుషులము, మేము మానవ సమాజంలో ఉన్నాను, నిజంగా నా ఇల్లునే కాస్తే ఎవడన్నా కూలిస్తే రంగనాథ్ ఇల్లు కూడా కన్ఫ్యూజన్ లే ఉందనేది కొన్ని సందర్భాల్లో ఉన్నది. ఇట్లాంటి మనమే ఉన్నట్టు అయితే, మనం నిరుపేదలమైతే, మనం నిరక్షరాస్యులమైతే, రేపు ఇంకో అధికారం మనం ఇల్లు కూలిస్తే మనం ఎట్లా ఫీల్ అవుతాం అనే దాన్ని ఒకసారి ఆ ఇంట్లో పడుకొని ఒకసారి ఆలోచించుకోవాలి. అది ఆలోచించుకుంటే కొంచెంలో కొంతైనా రియలైజ్ అవుతారేమో. అవుతాడని అనుకోవటం లేదు, అవుతాడు. అంటే ఈ రోజు అనిల్ గారు చెప్పింది ఇంకొక మాట కూడా చెప్పారు, నీవు కనుక నీ వైఖరి కనుక మార్చుకోకపోతే కర్నల్ని తెప్పించేసి జనరల్ పిలిపించేసి ఇమీడియట్ గా అరెస్ట్ వారెంట్ ఇచ్చేసి నిన్ను లోపల తోయడం గ్యారంటీ. నువ్వు ఒక కరడు కట్టిన నేరస్తునిలాగా, అలవాటు పడ్డ నేరస్తునిలాగా అవడానికి కారణాలను ఆయన విశదీకరించారు. సో దీని వెనకాల ప్రభుత్వాన్ని నిందించలేదు,
ముఖ్యమంత్రిని నియమించినప్పుడు దాని వెనక అంటే అలవాటు పడ్డ నేరస్తుడు అంటే నీ వెనకాల ఎంతో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటున్నాయి కదా. అంతేగా మరి. ఏ స్ట్రాంగ్ ఇవాళ ఒక పిక్ ప్యాక్టర్ గారు 100 రూపాయలు చోరీ చేస్తే వాడిని కుక్కను కొట్టినట్టు కొడతారు పోలీసులు. మరి నువ్వు ఒక పోలీస్ వ్యవస్థకి పోలీసు లోపల ఒక జిల్లా బాస్గా పనిచేసావు, ఐజీగా పనిచేసావు, నీకు జనాల కడుపు కొడుతుంటే ఎట్లా పరిస్థితి? దాన్ని ఒకసారి ఆలోచించాలి కదా. మరొకటి రంగనాథ్ చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు సిన్సియర్ ఆఫీసర్ అని నీకు నువ్వు ఫీల్ అయితే, నువ్వు హీరోయిస్టిక్ పర్సనాలిటీ లాగా నిన్ను నువ్వు ప్రొజెక్ట్ చేయాలనుకుంటే, నువ్వు వకాల్దా పుచ్చుకొని పవన్ కళ్యాణ్ ప్రాపర్టీకి ఎందుకు నువ్వు మాట్లాడుతుంటావు? అంటే నీ దృష్టి లోపల ఓవైసీ, పవన్ కళ్యాణ్, నెక్స్ట్ మా వివేక్ అన్నది కావచ్చు, లేకపోతే శ్రీనివాస్ రెడ్డి మినిస్టర్లు, శ్రీనివాస్ రెడ్డి అన్న కావచ్చు, లేదంటే మా కేటీఆర్ అయితే మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, చాలా అయితే మాది కూలగొట్టుకో, నాకు అభ్యంతరం లేదని చెప్పాడు. అన్నా కూలగొట్టలేరు. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ నాయకులు ఎవరెవరు నాకు కొంచెం తెలియదు. సబ్జెక్టు కరెక్షన్ రామన్న చెప్తే ఇంకా కన్ఫ్యూజన్ లేదు. రామన్న డిఫరెంట్ గా కూల్చేయమంటాడు, నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, రామన్న చెప్తాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇలా నాయకులు అన్ని కూలగొట్టేస్తే అప్పుడు నేను హీరోయిస్టిక్ పర్సనాలిటీగా చూడొచ్చు కొంతలో కొంత. నిజంగా కనుక నీ రేవంత్ రెడ్డి కనుక ప్రజల పక్షాన ఉన్నట్టు అయితే, ఇక ఆంధ్ర బాడా బాబర్ అయితే చెప్పాల్సిన పని లేదు. ఈ రోజు ఆంధ్ర బాడా బాబులోను ఇక్కడ రియల్ అవతారం ఎత్తేసి హైదరాబాద్ ను తెగనమ్ముకున్న దాఖలాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇప్పటికి కూడా భూ కబ్జాలు పెట్టి సెటిల్మెంట్ చేస్తుంటే దాని వెనకాల మీరు ఎవరన్నా కనిపియండి. నిజంగా నేను ఇది వాస్తవం కాదు అని నేను నమ్ముతున్నాను. మీరు ఏ దొంగను కనిపించినా కూడా దాని వాళ్ళు ఏం చెప్తారంటే, మా వెనకాల తిరుపతి రెడ్డి అన్న ఉన్నాడు, కొండల రెడ్డి అన్న ఉన్నాడు, కృష్ణారెడ్డి అన్న వాళ్ళ పేరు చెప్తారు. పాపం ఈ పేర్లు నేను చాలా సందర్భం అయ్యా మీ పేర్లు చెప్తున్నారు అయ్యా వాళ్ళు, ఆ దొంగలు మీరు నా కొడుకులను పిలిపించి తండండి అని చెప్పాను నేను వాళ్ళ అన్న మాటలు కూడా రికార్డ్ చేసి నేను ముందు పెట్టిన. మరి వీళ్ళెందుకు దాన్ని జయరాం గారు ఇంకో ప్రధాన ఆరోపణ కూడా అనిపిస్తుంది. ఎవరైతే ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక సంఘటన, ఉప్పల్ చెరువు ఏదో ఉంది, ఉప్పల్ చెరువు ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళని లీగలైజ్ చేస్తున్నారు వీళ్ళు. అవి చాలా జరుగుతున్నట్టుగా నేను విన్నాను. మరి ఇప్పుడు కోడి చెరువు కావచ్చు, ఉస్మాన్ చెరువు కావచ్చు, ఇటు గండిపేట చెరువు కావచ్చు, మీరు చెరువులు అన్నిటిని ఆటోలో ఒకటి అన్నిటిని ఇది అది అనేది ఏం లేదు. మీరు ఇంకోటి గమనిస్తే జయరాం గారు నిన్న ఒక ప్రముఖ ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ, ప్రముఖ ఛానల్లో ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు పేపర్లో అనుకుంటా. దాదాపు 25 చెరువులను కాపాడారంట, 150,000 కోట్ల ఆదా చేశారంట. మన బడ్జెట్, రాష్ట్ర బడ్జెటే 3 లక్షల కోట్లు అనుకుంటా, దాంట్లో సగం పైగా ఆయన సేవ్ చేశారంట. మరి అవి ఎక్కడో నాకైతే కనపడట్లేదు. ఒకటి కొంచెం నన్ను మాట్లాడివ్వండి. సబ్జెక్టు కరెక్షన్ హైదరాబాదు నగర శివారు వరకు, రంగారెడ్డి జిల్లా వరకు నాకు తెలిసి 600కు పై చెరువులు, 750 వరకు చెరువులు ఉన్నట్టు విషయం మాత్రం తెలుసు. సబ్జెక్టు కరెక్షన్ ఇది 700కు పై చిలుకు, సరే 600 నుంచి 750 వరకు ఉన్నట్టు. నువ్వు అంటే మిగతా ఏం చేసినావు? మరి 25 చెరువులు మాత్రం కాపాడినావు. మరి మిగతా 100 చెరువులను కబ్జాలు పెట్టినాడు, మరి వాడిని ఏం చేద్దాం? అరే ఏం మాట్లాడుతుండో రంగనాథ్ అర్థం కాదు. నేను రంగనాథ్ చాలాసార్లు చెప్పిన, నువ్వు 25 కాపాడినా కాదు రంగనాథ్, లక్షలు కాదు, ఇక్కడ లక్షల ఎకరాల 1,28,00,000 ఎకరాల రాజకీయ నాయకులు, బడాబాబులు, రియల్టర్లు, ఆ దొంగలను పట్టుకో. 1,28,00,000 ఎకరాల మిగులు భూములు ఉన్నాయి మన తెలంగాణలో. మరి వాటి పరిస్థితి ఏంది? అయ్యవాడు పట్టుకోవాలి అంటే ఇక్కడ మీరు కాపాడినవి కాదు, కాజేసిన వాళ్ళని పట్టుకురండి. మీరు కాదు, అది ఎవ్వడు కాదు. కాపాడినట్టు కాపాడతారు, రేపు ఇంకోటి వచ్చి కొట్టుకెళ్ళిపోతారు. ఈ కాపాడడం అనేది ఓన్లీ పేపర్ మీద అంకెలే తప్ప ఎవడు పోయి అక్కడ సంసారం చేసింది లేదు, ప్రజలకు పంచింది లేదు, ఇచ్చింది లేదు, లేదు మన ప్రభుత్వ ఖజానాలో జమ చేసింది లేదు. అంకెలు మాత్రం చెప్తుంటారు, అంకెల కాదు ఇదంతా. మరి మిగతాయన్ని నీకు తెలియని విషయాలని నేను చెప్తాను ఎక్కడెక్కడ ఉన్నారు. మరి ఇవన్నీ ఎవరు పట్టుకోవాలి, ఎవరిని తీసుకురావాలి? ఇంకొకటి వచ్చేసి ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు మహానుభావుడు, అత్యున్నతమైన వ్యక్తి. ఆయన సంపాదనను చిత్రపూరి కాలం మీద పెట్టేసి ఆయన ఆ భూములను ఆ కేటగిరీ పీపుల్ కు చెందాలనే దాంట్లో మంచి సద్దుద్దేశిస్తే దాంట్లో కూడా ఈ దొంగలు పోయి కాపురాలు పెడుతున్నారు. ఇప్పుడు దాన్ని పట్టుకొని రాయ్యా మీ దమ్ముంటే,
సినీ నటుడు ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని తెలంగాణ బిడ్డ మన నల్గొండ వారసుడు, సూర్యాపేట. తెలంగాణకు ఆనిపుత్యం లాంటి వ్యక్తి, ఆయన సంపాదనను పంచిపెడితే ఈ దొంగలు దాన్ని కూడా పెట్టేసిండు. దాంట్లో నరసింహారావు అనే ఒక దొంగ ఉన్నాడు. వాడు ఆ దొంగ బిహెచ్ఎల్ మేనేజర్ గా పనిచేసి వాడు మొత్తం సర్వం 70 ప్లాట్లు అమ్మి పడేసిండు వాడు. నేను వాడి మీద కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఎవడు పట్టించుకోలేదు. నేను ఎక్కడెక్కడ దోచుకుంటున్నారో వాళ్ళ మీద నిజాయితీగా కంప్లైంట్. సెటిల్మెంట్ వేరే బ్యాచ్ ఉంటది. మేము యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆటోలు పెట్టుకొని ఎవడెవడో సెటిల్మెంట్ చేసిన బ్యాచ్ ఉంది. నేను నిజాయితీగా మేము జనం కోసం వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అవి ఎవడు పట్టించుకోలేదు. మరి ఏమైంది నీ దమ్ము రేవంత్ రెడ్డి? దాని వెనకాల ఎందుకు కాపాడుతున్నావు నువ్వు? ఎవడున్నాడు వాడు? అది నువ్వు మాట్లాడవు. జూబ్లీహిల్స్ భూములు ఎవరి అకౌంట్లో పోతున్నాయి? ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటే దాచుకుంటున్నాడు ఒక డ్రామాటిక్ స్టోరీని చూపిస్తుంది జనాలకి. ఇది కరెక్ట్ కాదు కదా. అంటే ఎప్పుడైనా కూడా మన తప్పులే మనల్ని పాతాళానికి నెట్టేస్తాయి. రేపు ఇంకొక పౌరుడు రాజకీయ నేతగా ఎదుగుతారు. అది బీజేపీ పార్టీ అయి ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీ అయి ఉండొచ్చు, ఏ పార్టీ అయినా ఉండొచ్చు. కానీ తెలంగాణ లోపల నాకు తెలిసినంత వరకు జనాలకు ఉన్న కోపం ఇంకొక 20 ఏళ్ళ వరకు కాంగ్రెస్ రాదు. ఇది గ్యారంటీ. ఇంత క్లియర్ గా ఉంది. ఇంత దోపిడినా ఎవడు చూసినా కమిషన్లు, దోపిడి. ఈ రోజు ఆరోగ్య శాఖలో ఉన్నంత అవినీతి, విద్యాశాఖలో ఉన్నంత అవినీతి, రెవెన్యూ శాఖలో ఉన్నంత అవినీతి ఏమని చెప్పాలి? సిగ్గు అనిపించడం లేదా మీకు? ఏమాత్రం సిగ్గు లేదా? టోటల్ టీమ్స్ లోపల సనత్ నగర్ లోపల 183 మంది ఎంప్లాయీస్ ని డిప్యుటేషన్ ఇచ్చి అపాయింట్ చేశారు. సిగ్గు లేకుండా డిప్యుటేషన్ ఇచ్చి అపాయింట్ చేయడం ఏంది? మీరు ఒక నోటిఫికేషన్ ఇచ్చి కదా అపాయింట్ చేయాల్సింది. రెగ్యులర్ డాక్టర్లం కదా అపాయింట్ చేయాల్సింది. డిప్యుటేషన్ ఇవ్వడం ఏంది? అంటే ఇక్కడ ఉన్న వ్యక్తులను బయటికి పంపించాలా, బయట నుంచి తీసుకురావాలంటే మీకు పైసలు ఇవ్వాలా అని జనాలు అనుకుంటున్నారు, డాక్టర్లు అనుకుంటున్నారు, కంపౌండర్లు అనుకుంటున్నారు, నర్సులు అనుకుంటున్నారు. అయ్యా మమ్మల్ని బలవంతాన బయటికి పంపించేసిళ్ళు, ఆ నుంచి మాకు డిప్యుటేషన్ కావాలంటే లక్షలు అడుగుతూ దోచుకుంటున్నారు అని చెప్తున్నారు. సిగ్గుందా మీకు కొంచెమైనా? ఏమాత్రం నీతి అనేది ఉండదా? ఇంత దోపిడా? ఒక్కొక్క శాఖను కనుక ప్రక్షాళన చేయాలంటే మూసీ కంటే కంపెళ్తుంది కాదు. ఇక్కడ ఏది ఈ మధ్యలో ప్రాజెక్ట్ పెట్టిండు కదా రేవంత్ రెడ్డి, మూసీని ప్రక్షాళిస్తాను, మూసీ కంపును కడిగేస్తాను. మూసీ కంపు కాదు రేవంత్, నీ శాఖలలో ఉన్న కంపును కడిగాయి. ఫస్ట్ వేల లక్షల కోట్లు మిగులుతాయి జనాలకు. జనాల సొమ్ము దోచుకుంటున్నారు. ఈ శాఖలో ఉన్న కంపులు, ఈ శాఖలలో ఉన్న మంత్రుల కంపును కడిగేయమని మీ మంత్రులే మీటింగ్లు పెట్టి బహిరంగంగా చెప్పుకుంటున్నారు వాళ్ళ పిల్లలు. వాళ్ళు కాంగ్రెస్ లోపల విపరీతమైన అవినీతి ఉందన్న విషయం. దాన్ని కడుగు నీ చేత అయితే అంటే ఈ రోజు మనం ఏది చూసినా కూడా దోపిడే. హైడ్రా అనేది ఈ రోజు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నారు అంటే కలెక్షన్ ఏజెన్సీ లాగా ఏర్పాటు చేశాడు రేవంత్ రెడ్డి అంటున్నారు. అది నిజమో అబద్ధమో మాకు తెలియదు. బహిరంగంగా బీజేపీ పార్టీ చెప్తుంది, బహిరంగంగా బీఆర్ఎస్ చెప్తుంది, బహిరంగంగా పౌరులు చెప్తున్నారు. పౌరుల మాటలే పార్టీలు చెప్తున్నాయి, వాళ్ళ మాటలే మేము చెప్తున్నాం. అంటే దీనికి మీకు ఏమనిపించదా? దీనికి మీకు అసలు ఏ మాత్రం కూడా ఉండదు రెస్పాన్సిబిలిటీ. రైట్ సార్. ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ గారు. రామచంద్ర గౌడ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో అంటే వరుసగా ఆరోపణలు వస్తున్నాయి. అసలు హైడ్రా పెట్టిందే దోచుకోవటానికి అని చాలా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కోర్టు వారు కూడా రంగనాథ్ గారిని చాలా తీవ్రంగా అన్నారు. మీరు ఒక అలవాటు పడ్డ నేరస్తుడు అని చెప్పి అన్నారు. అంటే ఇంత దాకా పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? రంగనాథ్ గారు ఏకపక్షంగా వ్యవహరించారా? దీనిపైన కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? అప్పీల్కి వెళ్ళబోతున్నారా? కొత్త వ్యక్తిని హైడ్రా చీఫ్గా పెట్టబోతున్నారా? ఎందుకు హైడ్రా పైన ఇంత వ్యతిరేకత వస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్ వ్యాప్తంగా? ఇంకా ఎందుకు హైడ్రాని కంటిన్యూ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఇక్కడ జరిగేది హైడ్రా అనేది హైదరాబాద్ లో అక్రమంగా చెరువులు, కుంటలు
ఆక్రమించిన దానికి సందర్భంగా ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసిన దాని మీద ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఎన్నో లాభాలు జరిగినాయి. ఎన్నో చెరువు కుంటలకు సంబంధించి ప్రభుత్వ భూములను కాపాడడం జరిగింది. కొన్ని ఇబ్బందులు జరిగి ఉండొచ్చు, కానీ పేదలు అంటున్నారు అది అక్రమంగా ఉండేది. మీరు ఒక సర్వే నంబర్ తీసుకుంటే ఒక దగ్గర జాగా ఉంటది, ఒక దగ్గర. ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్షం నుంచి ఇంతకు ముందు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా దీంట్లోకి మారి వాళ్ళు కొద్దిగా స్కామ్ లాగా చేస్తున్నారు. దాని గురించి మాట్లాడాల్సింది ఏం లేదు. ఇప్పుడు మిత్రులు మాట్లాడినట్టు తప్పు ఎక్కడ జరిగితే దాన్ని విమర్శించండి, సద్విమర్శ చేయండి. ఇక్కడ మాత్రం ప్రభుత్వానికి సంబంధించిన భూములను ప్రభుత్వానికి అంటే ప్రజలకు అప్పచెప్పడం జరిగింది. చెరువు కుంటలను కూడా బతుకమ్మ కుంట అనుకోండి, చెరువులకు సంబంధించి ఇప్పుడు మీరు అన్నట్టు సుమారుగా 700-800 చెరువులు ఉంటే ఒక 100 చెరువుల వరకు వాళ్ళు చేయొచ్చు. ఇంకా అంటే తప్పు జరగలేదు అనేది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎక్కడ జరిగిందో ఉంటే వాళ్ళకు అన్ని రకాలుగా న్యాయపరంగా ఉంది, అన్ని రకాలుగా చట్టపరంగా ఉండదు. రామచంద్ర గారు ఒక నిమిషం, న్యాయపరంగా జరుగుంటే కనుక అంతా న్యాయపరంగా జరుగుంటే కనుక అమీన్పూర్లో తర్వాత పటాన్ చెరువు శివార్లలో కొన్ని ఇళ్లు పడేశారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళని అపార్ట్మెంట్స్ కొన్ని పడేశారు, అవి FTL పరిధిలో ఉన్నాయని. మరి వాటికి పర్మిషన్ ఇచ్చిన రెవెన్యూ ఆఫీసర్స్ కానీ, వాటికి పర్మిషన్ ఇచ్చిన ఇరిగేషన్ ఆఫీసర్స్ కానీ, ఎలక్ట్రిక్ ఆఫీసర్స్ కానీ, వీళ్ళలో ఒక్కళ్ళపైన ఇంతవరకు ఈ 2 సంవత్సరాల్లో హైదరాబాద్ 2 సంవత్సరాల్లో ఒక్కళ్ళపైన ఇంతవరకు కేసు నమోదైందా? ఎంతమంది ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదైనవి? ఇప్పుడు ఇంతకు ముందు అది సర్వే చేసే దాంట్లో ఒక దగ్గర ప్లేస్ ఉంటే ఇంకో దగ్గర చూపించడం జరుగుతుంది. అది అలవాటు. తప్పు చేసిన వాళ్ళు ఆ రకంగా చేసుకొని ఎక్కడో సర్వే నంబర్ చూపించుకొని వాళ్ళు ఏ పార్టీలు ఉన్నా ఏదున్నా కానీ ఒక దగ్గర సర్వే నంబర్ ఉంటుంది. ఆ సర్వే నంబర్ ను ఇంకో దగ్గర జాగా చూపించుకుంటున్నారు. అది అధికారులు సపోర్ట్ చేస్తున్నారా లేకుంటే ఇంకెవరు సపోర్ట్ చేస్తున్నారా, దాని సపోర్ట్ ద్వారా వస్తున్నది. రియల్ గా దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఉంది అనేది సర్వే ఖచ్చితంగా చేసిన తర్వాత నిజానికి కూడా ఎన్నో చెరువులను కుంటలు ఆక్రమించుకోవడం జరిగింది. దాన్ని ఎవరైనా కానీ ప్రభుత్వ పరంగా చేయాలి, ఎవరికి నష్టం జరగకుండా చూడాలి. దీంట్లో ఏంటంటే వాళ్ళు అసలు దోషులు అనే వాళ్ళు ఎన్నో సంవత్సరాల క్రితమే అమ్ముకొని పోతుంది. ఇక్కడ వచ్చింది బీద వాళ్ళు, వాళ్ళకి ఇబ్బందికరంగా జరిగిపోతుంది, దాంట్లో నష్టపోతున్నారు. నిజానికి కూడా ఆ నష్టం జరగకుండా కూడా చూడాల్సింది. దీంట్లో మీరు ఇంతకు ముందు ఇక్కడ లోతుకుంటలో జరిగింది సర్వే నంబర్ 1-2 అంటున్నారు. ఆ సర్వే నంబర్ లో సర్వే చేసే దాంట్లో ఒక డిఫరెన్స్ గా వస్తుంటది. ఇప్పుడు సర్వే అనేది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వాళ్ళు చూయించిన దాంట్లో వాళ్ళ అధికారులు చూయించే దాంట్లో ఇబ్బంది జరుగుతున్నట్టుంది. హైడ్రా రంగనాథన్ కు మంచి పేరు ఉన్నది. ఇప్పుడు కూడా కోర్టు ఏం డిసిషన్ ఇచ్చింది, ఆయన తప్పించి IG ర్యాంక్ వాళ్ళని పెట్టమంటుంది, పూర్తిగా రద్దు చేయమని కూడా అంటలేరు. ఇక్కడ తప్పులు అంటే ఒక కార్యక్రమం చేసినప్పుడు తప్పులు జరుగుతుండొచ్చు, ఇంకేదైనా జరిగినా దాని మీద పునఃసమీక్షించి దాంట్లో తప్పు జరగకుండా చేయండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఫాతిమా కాలేజ్ ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంటే దానికి మనకు ఈ రకంగా చర్య తీసుకోకుంటే చట్టపరంగా ఉంది కదా, మీరు చట్టపరంగా చర్య తీసుకోవచ్చు కదా. ఇక్కడ చట్టపరంగా జరిగే వీళ్ళ మీద అభియోగం ఇచ్చినప్పుడు ఏ రకంగా వస్తుందంటే వాళ్ళు నష్టపోతున్నామని కొన్ని అంటే వాళ్ళు చూపించేది ఒకటి రకంగా ఉంటుంది, అక్కడ ఫిజికల్ కి ఒక రకంగా ఉంటుంది. అదే తప్పు జరుగుతుంది. ఫిజికల్ కి ఒక రకంగా అక్కడ చూపించేది ఒక రకంగా ఉండేవారు కల్లా ఆ సర్వేలో డిఫరెన్స్ వస్తుంది. ఆ సర్వే అంటే ఇప్పుడు ల్యాండ్స్ మాత్రం కబ్జాలలో వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి, అవి ఎక్కడ ఉన్నది ఏంటిది అనేది తీయడం అనేది ముఖ్యమైనది. సరే, మీరు చెప్పినట్టు జాగాలో ఎక్కడో ఒక దగ్గర అక్కడ ఆ చెరువు దగ్గర సంబంధించిన జాగాను నిజంగా ఎక్కడెక్కడ జరిగింది అనేది కూలంకషంగా తీస్తే జరుగుతుంది. మీరు చెప్పినట్టు సర్వేలో కొంచెం అటు ఇటు జరిగి ఉండొచ్చు. రామచంద్ర గారు మీరు చెప్పినట్టు సర్వేలో కొంచెం అటు ఇటు జరిగి ఉండొచ్చు. కానీ సకలం చెరువు ఏదైతే ఫాతిమా కాలేజ్ ఉందో అది FTLలో ఉంది, బఫర్ జోన్లో ఉందని చెప్పిన మీరే తర్వాత ఎందుకు డ్రాప్ అయ్యారు? వాసవి కన్స్ట్రక్షన్స్, వర్టెక్స్, తర్వాత ఆదిత్య కన్స్ట్రక్షన్స్ మీకు తెలిసి ఉంటుంది, మూసీ నది మధ్యలో ఉంది. మా ఆదిత్య కన్స్ట్రక్షన్ గురించి ప్రభుత్వం రాకముందు మాట్లాడిన మీరే తర్వాత ఎందుకు దాని గురించి సైలెంట్ అయిపోయారు? ఏవేవైతే ఇవి FTL పరిధిలో ఉన్నాయి, ఇవన్నీ ఆక్రమించి చెరువులను కబ్జా చేసినాయి అని చెప్పి మీకు గుర్తుండే ఉంటుంది. బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న చెరువులు, హైదరాబాద్లో చెరువులు ఒక లిస్టు విడుదల చేశారు. మరి ఇప్పుడు ఆ లిస్టు ఎందుకు పక్కన పడేశారు? ఆ లిస్ట్ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? అది ఖచ్చితంగా చేయాల్సిందే. ఎక్కడెక్కడ ఉందో అనేది సర్వే ద్వారా ఇప్పుడే మామూలుగా దాంట్లోనే ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. సర్వే చేసి నిజంగా సర్వే ద్వారా వచ్చిందంటే క్లియర్ గా తీయాల్సిందే. ముఖ్యంగా ఏంటంటే సర్వేకు సంబంధించి ఎక్కడ వస్తుంది ఏందనేది, అంటే వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చిందంటే సర్వే అధికారులు ఇస్తున్నారా మరి ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు సర్వే చేసే దాంట్లో వస్తున్నది. మొన్న కన్వెన్షన్ దాంట్లో తీయడం జరిగింది, అదే బతుకమ్మ కుంటకు సంబంధించి తీయడం జరిగింది. కొన్ని జాగాల్లో రాలేదంటే దాంట్లో ఎక్కడ తప్పు జరుగుతుంది ఏందనేది దానికి సంబంధించిన కూలంకషంగా తీసుకొని దాని మీద చర్య తీసుకుంటే బాగుంటది. ఎవరు చట్టానికి ఎవరు మిత్రులు కాదు,
శత్రువులు కాదు. దానికి చట్టం తన పని తాను చేసుకొని పోతుంటే ఇక్కడ మాత్రం ఏం జరుగుతుందంటే తప్పు జరిగిన వాడు, మోసం చేసిన వాడు ఎప్పుడూ వెళ్ళిపోతుండు. వాడు అన్ని రకాలుగా పర్మిషన్స్ తెచ్చుకుంటుండా. పర్మిషన్స్ కు రావడానికి కూడా ఏమైతుందంటే సర్వేలో ఒక సర్వే నంబర్ చూపించుకొని ఇక్కడ ఉంటుందని, ఫిజికల్ గా ఇక్కడ ఉంటుందని పర్మిషన్ తెచ్చుకుంటారు. మళ్ళీ సర్వే చేస్తే అది తప్పు జరుగుతుంది అనేది వస్తుంది. దాంట్లో ఎవరికి అన్యాయం చేయాల్సిన అవసరం లేదు. మీరు పార్టీ గురించి విమర్శిస్తుందంటే అది విమర్శను కొంతమంది విమర్శిస్తారు. వాళ్ళకు అంటే ఏం చేయలేని పరిస్థితిలో విమర్శిస్తుండొచ్చు. కానీ పరిస్థితులు మాత్రం ఇప్పుడు ప్రజల నుంచి మంచి అభిప్రాయం ఉంది, ప్రజల నుంచి సత్సంబంధాలు ఉన్నాయి, ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఎవరో కొంతమంది మాట్లాడితే అది జరగాల్సిన విషయం ఏం కాదు. వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఎంత పెద్దవాళ్ళు తప్పు చేసినా దాని మీద శిక్షించాలని మేము అంటున్నాం. కోర్టుల ప్రకారం కూడా కోర్టును గౌరవించి అది ఏ రకంగా ఉంటుందో దాన్ని పునఃసమీక్షించి ఏ రకంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకటి మాత్రం కోర్టు ఏమన్నదంటే రంగనాథ్ గారిని మార్చి ఆ ప్లేస్ లో ఐజీ గారిని పెట్టండి. అతను ఇంతకు ముందు 60 సార్లు కూడా చెప్పినా కానీ చేస్తలేరు. కోర్టు మీద గౌరవత లేదని ఆయన మీద చివాట్లు చేయడం జరిగింది. దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒక ప్రభుత్వం మీద చేసినట్టే కదా, ఆయనకి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? ప్రభుత్వానికి సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? హైడ్రాని తెచ్చిపెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు కదా. సంబంధించిన దాని మీద ఉంది. నువ్వు మాట్లాడు ఎవరు మాట్లాడారు? ఆయన ఇంతవరకు ఏ రకంగా మాట్లాడినా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ మాట్లాడి ఒకటి నువ్వు శాత కాకుండా ఊకో. నువ్వేం మాట్లాడు. ఇంతకు ముందు మాట్లాడినప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు మైకుల ముందే మాట్లాడతారు. ప్రజల సమక్షంలో పోయి మాట్లాడండి, ప్రజలకు సంబంధించి పోండి. మీరు మైకుల ముందు పుల్లే ప్రజలలో మీరు అసలు మీ పార్టీకి ఎలాంటిది లేదని తక్షణంగా తెలుస్తుంది. లోకల్ ఎలక్షన్ అది సమస్య కాదు. మేము మాట్లాడిన దానికి గౌరవ ఇచ్చి చెప్తున్నాను. నేను చెప్పింది వినండి, ఓపిక లేకుంటే కామ్గా ఉండండి. ఒకటి మాత్రం తప్పు ఎక్కడ జరుగుతుంది అక్కడ శిక్షించండి. ఎవడు మాకు చుట్టం కాదు. ఇప్పుడు వచ్చింది బెల్లం ఉందని ప్రతి ఒక్కరు కూడా తప్పు చేసినోడు అందరూ అధికారంలో వచ్చి లబ్ధి పొందుతున్నారు. నిజానికి కూడా సామాన్యునికి నష్టం జరుగుతుండొచ్చు. బెల్లం ఉందని ఈగలు అన్ని వస్తున్నాయి అన్ని పార్టీల నుంచి. ప్రతి ఒక్కరు దొంగనే. అంటే పెద్దలు కొంతమంది వచ్చి ఇది అన్ని పార్టీల వాళ్ళు చేసి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారని మీకు అర్థం కాకుండొచ్చు. అందరు కలిసి ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా జరుగుతుంది. దీంట్లో మీరు మాట్లాడాలంటే ప్రజలతో సమక్షమై, ప్రజలతో మమేక్యమై, ప్రజల దగ్గర మాట్లాడండి. కాదు కదా మాట్లాడు, నీ అభిప్రాయం చెప్పు. మేము మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాము, ఎక్కడ తప్పు జరిగితే అక్కడ శిక్షించండి. న్యాయంగా ఉంది. అక్కడ ఇప్పుడు సామాన్యునికి నష్టం జరిగితే చట్టాలు ఉన్నాయి, దానికి పార్టీ సపోర్ట్ చేయండి. అక్కడ ఇబ్బంది జరుగుతుంది, దాంట్లో సపోర్ట్ చేసి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కూడా రంగనాథ్ గారు తప్పు చేస్తే ఆయన శిక్షించే ప్రయత్నం చేయండి, శిక్షించండి. ప్రభుత్వం కూడా తప్పు చేస్తే ప్రభుత్వాన్ని కూడా శిక్షించే ప్రయత్నం చేయండి. ఒకటే అది శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, ప్రతిపక్షం శాశ్వతం కాదు. మీ ద్వారా కోరుకునేది ఏంటంటే ఎక్కడ తప్పు జరిగితే దాన్ని కూలంకషంగా తీసి ఇక్కడ చట్టాన్ని కొంతమంది దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఏ రకంగా చేసుకుంటున్నారు విషయాన్నే చెప్తున్నాను నేను. ఎందుకంటే సర్వేలలో వాళ్ళు ఒక దగ్గర ప్లేస్ ఉండి ఇంకో దగ్గర డిబేట్ లో మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. చిన్న అంటే ఇంకా ముందు ఏం జరగబోతుంది, ఈ కేసులో అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి, రంగనాథ్ గారి పైన యాక్షన్ ఉంటుందా, అరెస్ట్ వరకు ఉంటాయా, గతంలో రంగనాథ్ గారు చేసిన పరిస్థితులు ఏంటి? రామిరెడ్డి గారు ఇందాక రామచంద్ర గారు మాట్లాడుతూ అంటే దీనికి ఆయన చేసిన తప్పులకి ప్రభుత్వానికి సంబంధం లేదు, ఆయన తప్పు చేస్తే ఆయన శిక్షించాలి అంటున్నారు. దాంతోపాటు ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు గుర్తుండే ఉంటుంది, ఈ ప్రభుత్వం మొదలైన కొత్తల్లో బట్టి గారు తర్వాత ముఖ్యమంత్రి గారు తెలంగాణలో పర్టికులర్ హైదరాబాద్ ఏ చెరువులు కబ్జాకు గురైన అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెరువు లిస్ట్ ఒకటి ఇచ్చారు. మీకు గుర్తుండే ఉంటుంది. ఆ లిస్ట్ ఇచ్చారు కానీ తర్వాత దాని గురించి ఎక్కడ అప్డేట్ లేదు. ఆ చెరువులు ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళన్నీ చాలా లీగల్ అయిపోయినట్టు కనపడుతున్నాయి. అంటే ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుందా వీటిల్లో, హైదరాబాద్లో తెలంగాణలో పర్టికులర్గా? బట్టి విక్రమార్క గారు రిలీజ్ చేసిన దాని మీద బిల్డర్స్ కొన్ని ఆబ్జెక్షన్ చెప్పారు. కొంతమంది చెప్తే అదొక్కటి తప్పు ఏ కేసు రీచ్ చేస్తే అదొక్కటి తప్పు అని చెప్పుకొచ్చారు వాళ్ళకు. మిగతా కరెక్ట్, అదొక్కటి తప్పు. ఇది కలెక్షన్ ఎజెండాతోనే చేసింది. కలెక్షన్ ఎజెండాతోనే చేసిండ్రు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏ బిల్డర్స్ కు కేసీఆర్ గవర్నమెంట్ టైంలో పర్మిషన్ ఇచ్చి కేసీఆర్ పార్టీ వాళ్ళు దాని మీద కంప్లైంట్ చేసి హైదరాబాద్ వస్తుందని బిల్డింగ్ కూడుతుందని, అది చాలా ఘోరంగా జరుగుతున్నాయి. బిల్డర్లు ప్రత్యక్ష నరకం చూస్తారు. ఇప్పుడు ముందే రియల్ ఎస్టేట్ బిజినెస్ డౌన్ లో ఉంటే
ఈ హైదరాబాద్తో మొత్తం కుదేలైపోయింది. ఇక్కడ హైదరాబాద్ బిల్డర్స్ పోయి బెంగళూరులో కట్టుకుంటారు, పూణేలో కడుతుర్రు. ఎందుకంటే ఇక్కడ ఈ కట్టిన హైడ్రా అంటారు, కొనడు ఎవరు ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి ఏ ఇమేజెస్ చెరలో ఉన్నట్టు చూపిస్తారు బిల్డర్స్ కడుతున్న ల్యాండ్ ఏరియాను. ఒక యూట్యూబ్ ఛానల్, ఓ పొలిటికల్ లీడరు జాయింట్ వెంచర్ లాగా పెట్టుకొని ఏ ఇమేజెస్ తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి బెదిరించి లక్షల కోట్లు వసూలు చేస్తున్నారు. దీంతో బాబు బుద్ధున్నోడు కూడా హైదరాబాద్లో అపార్ట్మెంట్ కట్టడం, ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీ కట్టొద్దు. కాకపోతే ఏ కరీంనగర్, వరంగల్ పోయి చూద్దాం, అక్కడ కూడా మళ్ళీ హైదరాబాద్ వస్తాయో తెలియదు. కానీ బెంగళూరు కడుతుర్రు, వేరే రాష్ట్రాలు కడుతుర్రు. హైదరాబాద్ మొత్తం డౌన్ అయింది. ఏంటంటే రేవంత్ రెడ్డి ఏంటంటే గవర్నమెంట్ యాక్షన్లో కొన్న భూమి అయితే హైదరాబాద్ ముట్టుకోదని ఆయన ఎట్లా యాక్షన్ చేస్తున్నట్టే SBH 13,22,00,000 పెట్టి కొన్న భూమిని SBL మెర్జ్ అయిన తర్వాత 2016లో ఆక్షన్లు అమ్మేసుకుంటే రేవంత్ రెడ్డి. బ్యాంకులు మాకు భూమి కావాలి, గన్ ఫౌండరీలో చాలా ఇరుకుంది, పార్కింగ్ ప్లేస్ లేదు, అది మొత్తం రాష్ట్రీయ కానీ అంటే వాళ్ళు భూమి అలాట్ చేశారు. దానికి 13,22,00,000 SBH 20 ఏళ్ల కింద కట్టింది. అక్కడ బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తే కేసీఆర్ గవర్నమెంట్ బ్రాంచ్ మూసేయించి దాన్ని తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక దాన్ని ఆక్షన్లో అమ్మేశారు. ఆ విషయం SBI వాళ్ళు బయట పెడితే బెదిరించి అధ్యక్షం ఇచ్చేస్తాం రేవంత్ రెడ్డి మాటకు నోటికి అంతే లేదు. వాళ్ళకి వేరే లాంటిగా ఏంటంటే ఈ పొలిటికల్ లీడర్తో అఫీషియల్స్ పెట్టుకోలేరు. ఈ వీళ్ళు వెంకట్రామరెడ్డి, రంగరాజు అంటే వేరు, కానీ వేరే ప్రభుత్వ వ్యతిరేకంగా అఫీషియల్స్ ఎవరు గట్టిగా మాట్లాడలేరు. వాళ్ళకు ఉండే ఇబ్బందులు చాలా ఉంటాయి. దాన్ని రేవంత్ రెడ్డి మహాఘోరంగా వాడుకుంటున్నాడు. సో కాబట్టి అట్లా బెదిరించడం ఏంది? నువ్వు ఆక్షన్ అమ్మింది నిజమే, వాళ్ళు డబ్బులు పెట్టి కొన్నది నిజమే, మీకు కావాలంటే వేరే ఇస్తాం కదా, మీరు ఎట్లా పేపర్ చేయండి మీడియాకి వస్తారంటే మరి ఆక్షన్ జరిగినప్పుడు వస్తారు, వాళ్ళ భూమి అమ్మినప్పుడు ఎప్పుడైనా వస్తాడు. ఇంకోటి కేసీఆర్ ప్రభుత్వం కాలంలో ఇలా బిల్డింగ్లు కూడితే ఇది నేషనల్ వేస్టేజ్, వాళ్ళు ఏమైనా తప్పులుంటే పెనాల్టీ కట్టి డబ్బులు వసూలు చేయాలి, కానీ ఎవడైనా ఆస్తులో కూడుస్తున్నా గుర్తుందా లేదా అని ఇదే రేవంత్ రెడ్డి విమర్శించుండు. కేసీఆర్ను ఇంత మంచి బిల్డింగ్ ఇంత ఆస్తుల అందులో ఏమైనా తప్పులుంటే పెనాల్టీలు వసూలు చేయి, డబ్బులు వసూలు చేయి, కానీ ఇంత వేస్ట్ చేస్తారా బుద్ధి ఉందా అని రేవంత్ రెడ్డి విమర్శించడు. ఆయన అంతకన్నా ఎక్కువ చేస్తుండు. ఇదే మనం దీన్ని అంటాము అంటే మనం అధికారంలో ఉంటే ఓ మాట, ప్రతిపక్షంలో ఇంకో మాట. టోటల్గా ఇది తప్పు. ప్రజలకు నమ్మకం పోతుంది. అందులో ముఖ్యంగా జయరాం గారిని అభినందించాలి. నేను వారిని చాలా ఛానళ్ళు చూసిన, పేదల పక్షాన గట్టిగా మాట్లాడతాడు. ఎంత డబ్బు ఉన్నాడైనా, ఏ అధికారం ఉన్నాడైనా ఎదిరించి మాట్లాడతాడు, వెనుకపోడు. ముఖ్యంగా పేదల పక్షాన్ని బాగా మాట్లాడుతాడు. నేను చాలా ఛానళ్ళు చూసిన. ఈ విషయంలో కూడా ధైర్యంగా రేవంత్ రెడ్డి సోదరుని అన్నంటే అది ధైర్యం, కమిట్మెంట్ ఉంటేనే అంటారు, అది పేలుబడి అంటే. కాబట్టి ఇది ప్రభుత్వం మళ్ళీ ప్రిస్టేజ్ పోతే మాత్రం ప్రజలు తిరగబడతారు. కోర్టు ఇప్పటికీ చాలా ఓపికపడి 63 కోర్టు దిక్కన్న కేసులు అంటే ఏందని, అయినా మనుషులు ఏ మాత్రం గిల్టీ ఫీలింగ్ లేదు. ఇద్దరు పర్టికులర్లీ రంగరాజు, సీఎం రేవంత్ రెడ్డి అస్సలు గిల్టీ ఫీలింగ్ లేదు. ఇది వాళ్ళ నైజాన్ని చెప్తుంది. ప్రజలు గమనిస్తున్నారు. ఏదో నువ్వు ఎలక్షన్ టైంలో 3 రంగుల జెండా బట్టి ముచ్చలేని చెప్పుకుంటే నమ్మే రోజులు పోయినాయి. ఒక్కరోజు ఆగితే 4,000 పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, ఒక్కరోజు ఆగితే 15,000 అని చెప్పి ఒక నెల ఆగితే డిసెంబర్ 9 నాడే అన్ని మన మాఫీలు ఎన్ని చెప్పి దగా చేసిండో, 6 గ్యారంటీలు ఏదైతే బొందబెట్టిండో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ టాపిక్ పనికొస్తుందని చాలా ఖుషి అవుతారు కాంగ్రెస్ వాళ్ళు. ఆయన ఇప్పుడే మనం ఆయన తొలగిస్తామా, తొలగించినా ఇంకేమో పెడతాం, వేరే ఆఫీసర్ని పెట్టినా ఇదే పని చేస్తాం అని మొత్తం మీద అయితే వాళ్ళు ప్రజలకు దగా చేసిన హామీల విషయం డైవర్ట్ అవుతుంది. అది వాళ్ళ ఖుషి. కానీ అది ఎలక్షన్, ఏ ఎలక్షన్ వచ్చినా వీళ్ళు 6 గ్యారెంటీలు బొందబెట్టిన విషయాన్ని మొత్తం నిగ్గు తెలుస్తాం. రైట్ అండి. జయరాం గారు మీరు చెప్పండి, మీరు కంక్లూడ్ చేయండి. అంటే ఇందాక చెరువు లిస్ట్ కూడా చెప్పాను, దాంతోపాటుగా చాలా ప్రధానంగా వినపడుతున్న మాట ఏంటంటే హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది అనేది రియల్టర్ సంఘం చెప్తున్న మాట. హైదరాబాద్లో పరిస్థితులు దారుణంగా తయారైంది, దాని అంతటి కారణం హైడ్రా అని చెప్తున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు ఇంటర్నల్గా చెప్తుంది ఏంటంటే రాబోయే GHMCలో మనం కనుక ఓడిపోతే మన ఓటమికి హైడ్రానే కారణం అని కూడా కొంతమంది చెప్తున్నారు. ఇంత వ్యతిరేకత వస్తున్నా, ఇంత నెగిటివిటీ ఉన్నా
ఎందుకు రేవంత్ రెడ్డి గారు హైడ్రాని పదే పదే వెనకేసుకొస్తున్నారు? ఏం జరుగుతుందంటారు? ఇక్కడ ముఖ్యమంత్రి గారికి కావాల్సింది ఏంటంటే ఒక కలెక్షన్ ఏజెన్సీని ఓపెన్ చేసిండ్రు అనే ప్రజలు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని బేఖరారు చేసేసి ఒక్క నిమిషం అది సార్, నిజమే జయరాం గారు ఇప్పుడు ఈ లోతుకుంట ఇప్పుడు ఈ భూ వ్యవహారం ఏదైతే ఉందో దీంట్లో కూడా నేను ఒక వార్త వింటాను, మరి ఎంతవరకు నిజమో తెలియదు. ఎవరైతే ఆ ఓనర్ నర్సయ్య అనుకుంటా, ఆయన హైడ్రా ఆఫీస్కి వచ్చినట్టు ఆయనకి రంగనాథ్కి ఏదో మాట పెరిగి నువ్వెంత చూసుకుందాం అన్నట్టు. సో అందుకే రంగనాథ్ గారు కొంచెం ఆ విషయంలో పంతానికి పోయినట్టుగా కొన్ని వార్తలు వినపడతా ఉన్నాయి. మరి అవి ఎంతవరకు నిజమో చెప్పాలి మీరే. మీరు లోతుకుంట అంటున్నారు కాబట్టి నేను లోతుకుంట విషయం చెప్తున్నాను. లోతుకుంటలో మా ఫ్యామిలీకి సంబంధించినది 30 ఎకరాలు ఉంటాయి. ఓకే, అంటే మా తాతలకు సంబంధించిన మా ఫ్యామిలీకి సంబంధించినది 30 ఎకరాలు ఉంది. అది పాత కరీంనగర్ రోడ్డు. ఇప్పుడు దాన్ని ఏం చేసిందంటే కంటోన్మెంట్ మిలిటరీ వచ్చేసి ఇది మాది అంటున్నారు. కాదు, అది ప్రైవేట్ ల్యాండ్. సో అది క్లియర్ గా ఉంది. అది హైకోర్టు కూడా ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి ఇది పాత దానికి మాది 30 ఎకరాలు ఉంది. మా పక్కన లక్ష్మారెడ్డి అంకుల్ వాళ్ళది వచ్చేసి వాళ్ళది ఒక 30 ఎకరాలు ఉంది. సో దీని వైపు మా పక్కన అటువైపు రైట్ సైడ్ కి వచ్చేసేమో ఫారెస్ట్ ఉంటుంది. ఇంకొంచెం ముందు పోతే ఇప్పుడు మీరు చెప్తున్న ల్యాండ్ వచ్చేసి అది ప్యూర్ ప్రైవేట్ ల్యాండ్. అవునవును, ప్యూర్ ప్రైవేట్ ల్యాండ్. ప్రైవేట్ ల్యాండ్ లోపల వాళ్ళు దాంట్లోపల ఈయన కన్నుపడేసి దాన్ని కాజేయాలి. ఈ కాజేసే దాంట్లోపల ఏ ఉద్దేశాలతో కాజేస్తారు? కాజేసినట్టు చేస్తుంటారు, ప్రభుత్వానికి ఇచ్చినట్టు ఇస్తుంటారు, ప్రభుత్వం అమ్ముతూ ఉంటది, సొమ్ము చేస్తూ ఉంటారు, మళ్ళీ వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు వచ్చి కొనుక్కుంటుంటారు. ఆ ల్యాండ్ వచ్చేసి సింపుల్ గా ఇప్పుడు మా ప్రాపర్టీ అని ఏదైతే మా తాతలకు సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే చెప్పినో అది ఎకరానికి 20-25 కోట్ల రూపాయల మార్కెట్ వాల్యూ ఉంది. అంటే ఇది తక్కువ. ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి విపరీతమైన అపార్ట్మెంట్ కల్చర్, విల్లా కల్చర్ తీసుకొచ్చేసి చేసిండ్రు. మేము కూడా ఇక్కడే విల్లాలో ఉంటాము. సో ఇదంతా ఒక అంశం. సో ఇక్కడ ఈ కల్చర్ అంతా తీసుకొచ్చాము. అంటే దీన్నంతా ఏ విధంగా చూస్తాం మనము? ప్రజల ప్రైవేటు భూమిలోకి వచ్చేసి మీ ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే దాన్ని ఎవరు సహిస్తారు? నేను అదే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది. మీరు ఒక కలెక్షన్ ఏజెంట్ లాగా, ఒక రియల్టర్ కలెక్షన్ ఏజెంట్ లాగా ఒక ల్యాండ్ బ్యాంకును రేవంత్ రెడ్డి క్రియేట్ చేసుకుంటున్నాడు. ఎందుకుంటే రానున్న ఒక 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు నేనే సీఎం ఉండాలి, నేను పోయితే నా మనవడు ఉండాలి, నా అల్లుడు ఉండాలి, నా కూతురు ఉండాలి అనే ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు. తప్పులేదు. కానీ ప్రజల కుటుంబాలను కొట్టేసి దానిపైన నీ అధికారాన్ని, నీ రాజ్యాన్ని నిర్మిస్తానంటే ఎట్లా కుదురుతుంది? అది ఎట్లా ప్రాపర్టీ? ఇదే ప్రాపర్టీ ఎట్లా పాసిబిలిటీ ఉంటుంది? ఏ విధంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు అది ఈ సేమ్ ఇలానే కేసీఆర్ గారు చేసిండ్రు. కేసీఆర్ గారు ప్రజలు ఏం చేసిండ్రో మనకు తెలియదా? రేవంత్ కూడా ఇప్పుడు ఏంటంటే తన అధికార దాహం కోసము, తన అధికారం కోసము ఇతరులకి తను క్షేమంగా ఉండాలంటే ఇతరులకి డబ్బులు పంపిస్తున్నా అనేది ప్రతిపక్షం మాట్లాడుతున్నారు. అది నాకు తెలిసిన విషయం. అంటే తన క్షేమం కోసము, తన అధికారం కోసం ఈరోజు ప్రజలను ఇంత దారుణంగా దెబ్బ కొట్టడం ఇదే న్యాయం? ఇదేంటిది అసలు? ఒకవేళ కనుక నీ లోపల అంత నిజాయితీ ఉంటే ప్రజలు ప్రశ్నిస్తున్నట్టుగా మీ అన్న ఇల్లు కూలగొట్టరాదు ఫస్ట్? ఆఫ్టర్ అది కూలగొట్టలేవా? మీ సొత్తు అయితేనేమో అంత ప్రేమ. HCL లో రాత్రికి రాత్రి 100 ఎకరాల అటవీ భూమి విధ్వంసం. ఒక్క నిమిషం. అంటే నీ కుటుంబానికి సంబంధించిన వరకేమో నీదైతేనేమో అంత ప్రేమ, జనాలు కష్టార్జితం అయితేనేమో దోసుకొని పోవాలి. అసలు రాజకీయం ఇంత దిగజారినట్టుంటుందా? నిజంగా ఇంత దిగజారుంటుందా? రాజకీయాలు అనేటివి ప్రజల కోసం కదా. ఇందిరమ్మ ఇల్లు అనేటివి ఇప్పుడు చెప్తున్నారు, మీరు చెప్పుకొని బతుకుతున్నారు. ఆ 200 గజాలు ఇచ్చింది వాస్తవము. అదే ఆ 200 గజాల తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడైనా ఎవడైనా ఇచ్చిండా? ఏ ఒక్కరు ఇవ్వలేదు. ఏ ఒక్కరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత అది అయిపోయిన తర్వాత ఇంతవరకు మేబీ 80s లో ఇచ్చారు 200 గజాలు. 80s కూడా కాదు, మేబీ 79 ఆ ప్రాంతాన ఇచ్చినట్టున్నారు. నేను అప్పుడు ఐ వాజ్ వెరీ కిడ్. ఆ టైంలో ఇచ్చిన భూములు తప్పితే 70s లో ఇచ్చిన బిట్వీన్ 70 to 80 ఇచ్చిన భూములు తప్ప ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎక్కడైనా 200 గజాలు ఇచ్చిన దాఖలాలు ఉందా? అంటే ఈ రోజు వరకు ఏ రాజకీయ పార్టీ ఇవ్వలేదు, కాంగ్రెస్ ఇవ్వలేదు, బీఆర్ఎస్ వచ్చింది, తెలుగుదేశం పార్టీ వచ్చేసింది. ఎవరు వచ్చి కూడా రియల్ ఎస్టేట్ దందా మాత్రమే చేసిండ్రు హైదరాబాద్ లో, తెలంగాణలో. ఈ రియల్ ఎస్టేట్ దందా మొదలుపెట్టింది
మొదలు పెట్టేసింది. ఇది ఎవరు అంటే మనకు కీలకమైన అత్యున్నతమైన వ్యక్తి నారా చంద్రబాబు గారు. ఆ రియల్ ఎస్టేట్ దందా నుంచి మొదలైన రియల్ ఎస్టేట్ దందా ఇప్పటి వరకు ఆయన శిష్యుడిగా నువ్వు కూడా కొనసాగిస్తున్నావు. ఎప్పుడు అంటే ఎవరి భూములైనా లాక్కోవచ్చు, అధికారం మన చేతిలో ఉంటే ఎవరి నెత్తి మీదైనా చెయ్యి పెట్టవచ్చు. అంటే కేసీఆర్ గారు మాట అంటుంటాడు, పొట్టోడి తెలి పొడుగోడు కొడితే పొడుగోడు తలను పూసమ్మ కొట్టినట్టుగా రేపు నేను కొట్టేవాళ్ళే రారా? రేపు బీజేపీ వస్తే నువ్వు పోతే బీజేపీలో చేత నేనేం చేయలేను, ఎందుకంటే అక్కడ డిఫరెంట్గా నువ్వు పవిత్రుడు అయిపోతావు, అలా డౌటే లేదు. కానీ బీజేపీ వస్తే అప్పుడేం చేస్తావు? అంటే నిజానికి కూడా ఇదంతా ఇప్పుడు బీజేపీ అంతా దీన్ని గమనించేసి ఇప్పుడు ఈడీ సిబిఐని తెలంగాణ మంత్రుల మీద తెలంగాణ ఆఫీసర్ల మీద కనుక దింపినట్టయితే లక్షల కోట్లను రికవరీ చేయొచ్చు. లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తిని రికవరీ చేయొచ్చు. ఏం చేస్తుంది మరి బీజేపీ? ఇది ప్రధానమైన ప్రశ్న కదా. ఇప్పుడు బీజేపీ ఎందుకు చూసి ఉన్నట్టుగా ఉంటుంది? రేవంత్ రెడ్డి అంటే నిజంగానే చూడబడే సంబంధాలు ఉన్నాయా, లేకపోతే ప్రజలకు బీజేపీ శ్రేయస్ కావాలని కోరుకుంటుందా అనేది బీజేపీ నిర్ణయించుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు తెలంగాణ టార్గెట్ అంటున్నారు కాబట్టి, ఒకవేళ కనుక నిజంగా తెలంగాణ టార్గెట్ అవుతే రేపు తెల్లవారే వరకు మినిస్టర్ ఇంట్లో ఫస్ట్ రైడ్ జరగాలి, నెక్స్ట్ రెవెన్యూ మినిస్టర్ ఇంట్లో జరగాలి, నెక్స్ట్ విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, ఈ ముఖ్యమంత్రి ఇంట్లో జరగాలి. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని శాఖల మీద ఈ రైడ్ జరగాల్సిందే. జరుగుద్దా? బ్యూరోక్రాట్స్ మీద జరుగుద్దా? ఇంపాసిబుల్. చీపురు పుల్ల కూడా ముట్టుకోరు. ఎందుకో అది అర్థం కాని విషయం. చెప్పండి. రైట్. ఇందాక రామరెడ్డి గారు మీరు చెప్తున్నారు అది హెచ్సియు భూములు కూడా రాత్రికి రాత్రి 100 ఎకరాల అటవీ విధ్వంసం. రైట్ అండి. రాత్రి అదొకటి. హైడ్రా కూడా సండేస్ కూర్చొని కోర్టు చాలా తప్పు పట్టింది. ఆదివారం సెలవు కదా, కోర్టులు బంద్ ఉంటాయి కదా, అంటే కోర్టులకు పోయి ఆపుకోలేరనా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రామచంద్ర గౌడ్ గారు చెప్పండి. ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్న దాన్ని ఎక్సైజ్ భూములను తీసుకోవడం జరిగింది. అది గవర్నమెంట్ కేసులా విన్నై తీసుకోవడం జరిగింది. దాని ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన దాంట్లో కేసులో విన్నై తీసుకోవడం, ప్రభుత్వము తీసుకోవడం జరిగింది, ప్రభుత్వ అకౌంట్ లో రావడం జరిగింది. ఇప్పుడు కూడా చెరువులు, కుంటలకు సంబంధించిన జాగాలను తీసుకొని ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అక్రమంగా ఉన్న దాన్ని తీసుకొని ప్రభుత్వ పరం చేయడం జరుగుతుంది. దాంట్లో కొన్ని ఇబ్బందులు ఎక్కడ జరుగుతాయి, దాన్ని వెలికి తీసి దాని మీద చర్య తీసుకోవచ్చు. ప్రజలకు సంబంధించి ప్రజాప్రభుత్వము ఎక్కడన్నా తప్పు జరిగితే ప్రజల అభిప్రాయం ప్రకారమే నడుచుకుంటది. వీళ్ళు లేనిపోని తయారు చేసుకొని ఏవో కలలు అంటున్నారు కానీ భవిష్యత్తులో ఏ పార్టీకి ఇక్కడ తెలంగాణలో లేదు, బీజేపీ అయితే అసలు లేదు. ఆ ఎలక్షన్ల ముందుకే కలెక్షన్లని దేవుని పేరు మీద బతుకుతారు, పాకిస్తాన్ పేరు మీద బతుకుతారు. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో చూసినాం, మున్సిపల్ ఎలక్షన్లో చూసినాం, బై ఎలక్షన్లో చూసినాం. ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇళ్లను ప్రతి జగ్గన ఇస్తున్నాం, 200 కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం. ఈ రకంగా చెప్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కంటే ఎక్కువ పనిచేస్తుంది. ఆ మాటతోనే ఇప్పటి వరకు మాకు మంచి విలువలు వస్తున్నాయి. వాళ్ళ చాటగాని తనాన్ని ఓన్లీ ఇక్కడనే కనిపిస్తుంది కానీ ప్రజలలో కనవారు బీజేపీ వాళ్ళు ఏదన్నా ఎక్కడ అంశాలు అంటే ఇక్కడ బీజేపీ గొప్పదా కాంగ్రెస్ గొప్పదా ఇంకో టాపిక్ లో మాట్లాడదాం మనం. కాదు ఇక్కడ బీజేపీకి బలం ఉందా కాంగ్రెస్ కి బలం ఉందా మనం ఇంకో టాపిక్ లో మాట్లాడదాం. ఇక్కడైతే అది ఇక్కడ మనకి సబ్జెక్ట్ కాదు. మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. ఇలాంటి ఎంతమంది మాట్లాడినా మాకు ఈ బీజేపీ వాళ్ళతో మాకు ఒరిగేది లేదు, పొరిగేది లేదు. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే కౌంటింగ్ కూడా తీసుకుంటలేము. ఎందుకంటే మొన్న బై ఎలక్షన్ల 2 ఎలక్షన్లలో చూసినాము, అంతకుముందు సర్పంచ్ ఎలక్షన్లలో చూసినాము, మున్సిపల్ ఎలక్షన్లలో చూసినాము. మేము ప్రజలతో ప్రజలకు సంబంధించిన ఇవి ముఖ్యము ఏందనేది చేస్తున్నాము. ఇప్పుడు కూడా ప్రజల అభిప్రాయం ప్రకారం ఏదన్నా తప్పు జరుగుతుంది దాన్ని పునఃసమీక్షించి ప్రజలకు నష్టం జరగకుండా, బీదలకు నష్టం జరగకుండా మేము కార్యక్రమాలు చేస్తాం. ఎక్కడైనా నష్టం జరుగుతూనే పూరించే ప్రయత్నం చేస్తాం. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ముందుంటది. ఇక్కడ
తప్పు ఎవరు చేసినా ఇప్పుడు చెప్పడం కాదు, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు భూములు పంచిన చరిత్ర ఉంది. Right. వీళ్ళు భూములు గుంజుకున్న చరిత్ర, వాళ్ళు ప్రైవేట్ పరంగా చేస్తున్నారు, ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే చరిత్ర ఉంది. Right కానీ అండి. కాంగ్రెస్ పార్టీ నేను ప్రజలకు చెప్పండి, రామిరెడ్డి గారు చెప్పండి. పంచిన చరిత్ర ఉంది. Right అండి, రామిరెడ్డి గారు చెప్పండి. పేదలకే పంచడానికే తీసుకుంటున్నాం కానీ ఈడీ అనేది మనీ లాండరింగ్ విషయంలో వస్తుంది, భూముల విషయంలో రాదు. ఈడీ భూముల విషయంలో రాదు. ఒకటి, సిబిఐకి కేసు ఇస్తేనే సిబిఐ టేకప్ చేస్తుంది. వీళ్ళు ఇచ్చింది 96,000 కాళేశ్వరం దాంట్లో 12,003 బ్యారేజీలు ఇచ్చారు. రైట్ రామిరెడ్డి గారు 12,000 కోట్ల 3 బ్యారేజీలు. రైట్ అంశం గురించి మళ్ళీ మాట్లాడదాం. సో మొత్తానికి అయితే రంగనాథ్ గారి పైన ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ ఏం చేయబోతున్నారు, మరో ఆయన ప్లేస్లో మరో ఐజీని నియమించబోతున్నారా, లేకపోతే దీనిపైన అప్పీల్కి వెళ్ళబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉంది. ఏదేమైనా కోర్టు అయితే చాలా తీవ్రంగా స్పందించింది రంగనాథ్ గారి పైన. మరి ఇక్కడ నుంచి హైడ్రా కొంచెం ఊపు తగ్గుతుందా అంటే చాలామంది చెప్తున్నట్టు హైడ్రా వల్ల కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు నష్టపోతున్నది కాంగ్రెస్ పార్టీ బేరీజ్ వేసుకొని రంగనాథ్ గారి ప్లేస్లో మరొకరిని తీసుకొస్తా, లేకపోతే దీనిపైన అప్పీల్కి వెళ్తానే మాత్రం చూడాలి. ఇది వాళ్ళ బిగ్ టాక్లో అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ. థ్యాంక్ యూ.